మన దేశాన్ని గమనించినట్లయితే మనం పప్పు ధాన్యాలను ఇంకా కూడా మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి పప్పు ధాన్యాల్లో మనం ఇప్పటి వరకు కూడా స్వయం సమృద్ధి సాధించలేదు. ముఖ్యంగా ఏదైతే వరి, గోధుమలో మనం స్వయం సమృద్ధి సాధించాం, కానీ నూనె గింజలు, పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని ఇంకా సాధించలేకపోయాం. సో ముఖ్యంగా ఏంటంటే పప్పు ధాన్యాలలో ఇప్పుడున్నటువంటి సీజన్లో ఆగస్టు 15 వరకు కూడా మనం ఇంకా కందిని సాగు చేసుకోవడానికి అనుకూలం. అదేవిధంగా మినుములు, కంది ఇవి సాగు చేసుకోవడానికి అనుకూలం. కాబట్టి రైతు సోదరులు కందిలో మంచి మంచి రకాలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నటువంటి రకాలు WRG 97 కానీ, తాండూర్ కంది రకాలు కానీ వీటిని వేసుకున్నట్లయితే ఆ స్వల్పకాలిక రకాలు 150 రోజులటువంటి స్వల్పకాలిక కంది రకాలను ఎంచుకున్నట్లయితే ఈ ఆపత్కర సమయంలో ముఖ్యంగా ఈ ఎలినినో ప్రభావం వల్ల నష్టపోకుండా ఉండాలంటే రైతులకు ఈ పప్పు ధాన్యాలు అనేటివి మంచి అవకాశంగా మనం పేర్కొనవచ్చు. ఇప్పుడు మనమైతే కొన్ని పంటల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం తక్కువ నీటితో వచ్చే పంటలు ఇంకేమైనా ఉన్నాయా ఇవి కాకుండా? ఇది మంచి ప్రశ్న. రైతు సోదరులు ఏంటంటే మనకు పూర్వీకులు నేర్పినటువంటి వ్యవసాయం కాకుండా ఇప్పుడు అధికంగా నీటిని వినియోగించే పంటల వైపు మనం మళ్ళడం జరిగింది. గత 10-12 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ముఖ్యంగా తక్కువ నీరు అవసరం ఉన్నటువంటి పంటలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే చిరుధాన్యాలు ఇప్పుడు పట్టణాలలో వీటికి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా రాగులకు మనకు పట్టణాలలో చాలా మంది ప్రజలు ఈ రాగుల వైపు, చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది హెల్త్ విషయంలో పర్టికులర్ గా ఉండడం వల్ల రాగి జావా కానీ, అదేవిధంగా జొన్న, అదేవిధంగా దోశ, రాగి దోశ, ఇడ్లీ, సో వీటికి మంచి డిమాండ్ ఉంది చిరుధాన్యాలకు. అదేవిధంగా చిరుధాన్యాలకు చాలా తక్కువ నీరు అవసరమైనటువంటి పంటలు. కాబట్టి ఈ చిరుధాన్యాల వైపు రైతు సోదరులు వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే యాసంగిలో కూడా నీరు లభ్యత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఈ చిరుధాన్యాల పంటలు ముఖ్యంగా జొన్న కానీ, రాగి కానీ, కొర్ర, అదేవిధంగా ఈ పంటలు చిరుధాన్యాల వైపు వెళ్ళినట్లయితే తక్కువ నీటితోటి, తక్కువ పెట్టుబడితోటి, ముఖ్యంగా వీటికి ఏంటంటే చీడపీడలు కూడా తక్కువ, ఎటువంటి డిసీజెస్ కానీ, పెస్ట్ కానీ రావు. కాబట్టి చిరుధాన్యాలు ఒక మంచి ఆల్టర్నేటివ్ క్రాప్ గా మన రాష్ట్రానికి అనుకూలమైనటువంటి ఈ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపాలి. ఈ చిరుధాన్యాలు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నీటి లభ్యత, నీటి అవసరం తక్కువ, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ తక్కువ, అదేవిధంగా మీకు పెస్ట్ అండ్ డిసీజెస్ కూడా రావు. కాబట్టి చిరుధాన్యాలు అనేటివి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.